నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ చోరులు దొంగలించలేని సంపద జ్ఞాననిధి. అమూల్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతీదేవి. ఆ చదువుల దేవతకు కోవెలలు చాలా అరుదుగా ఉన్నాయి. ఆది శంకరాచార్యుల వారు ఏర్పరిచిన శృంగేరి శారదా పీఠం వీణాధరి సరస్వతీమాత ఆలయాలు నిర్మించింది. అటువంటి దివ్య ఆలయాల్లో ఒకటైన శ్రీ శారదా పరమేశ్వర శృంగేరి శారదా పీఠాన్ని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. గుంటూరు పట్టణంలో వెలసిన ఆ ఆలయ విశేషాలని వీక్షిద్దాం. బ్రహ్మదేవుడి సృష్టి ఆ చదువుల తల్లి. మానవాళికి జ్ఞానాన్నిచ్చే చక్కని తల్లి సరస్వతీమాత. ఓ చేత వీణను, మరో చేత వేదాంగ శాస్త్రములు ధరించి అభయముద్రతో దర్శనమిచ్చే శారదాంబ తనను వేడుకునే భక్తుల పాలిట వరదాయిని. అజ్ఞానమనే చీకట్లు చీల్చేందుకు అక్షరమనే దీపాన్ని ప్రసాదించిన దేవత. ఆ మాత కొలువై ఉన్న గుంటూరు శ్రీ శారదాపీఠంలోని ఆలయ ప్రాంగణంలోకి అడుగిడదాం రండి. అక్కడి గోపుర ప్రవేశ ద్వార, విమాన శిఖర, ధ్వజస్తంభ శోభను, శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం రండి. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాట్యాపహ. అద్వైత తత్వం ప్రచారం చేసి జ్ఞానసారాన్ని జనానికి అందించిన అపర శంకరులు ఆదిశంకరాచార్యుల వారు. ఆ విధంగా ఏర్పరిచిన పీఠాలలో కర్ణాటకలో శృంగేరి పర్వత శ్రేణుల్లో స్థాపించిన శారదాపీఠం ఒకటి. కర్ణాటక శారదాపీఠానికి గల శాఖే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు సంపత్ నగర్లో ఉన్న శ్రీ శృంగేరి శారదాపీఠం. అశేష భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ పీఠంలో ప్రధాన దేవత శ్రీ శారదా పరమేశ్వరి. చదువుల తల్లి సరస్వతి, ఆ సరస్వతే జగదంబ శారదాంబ. నిఖిల మానవాళికి సుఖాలు, శాంతులు, ఆనందాలు, అభివృద్ధులు ఇస్తాయి ఈ శారదా పరమేశ్వరి ఆలయ సందర్శనం వల్ల. రాష్ట్రంలో గల ముఖ్యమైన పట్టణాలలో గుంటూరు ఒకటి. అందులో సంపత్ నగరు జనసమ్మర్దం గల ప్రాంతం. ఉదయాస్తమయాల మధ్య అనేక వ్యాపారాది విషయాల్లో నిమగ్నమై సాయంత్రం సేదదీరాలని భావించే వారికి సంపత్ నగర్లోని శారదాపీఠం ఒక చల్లని చలివేంద్రం వంటిది.
అది ఆలయ ధ్వజస్తంభం. ఉన్నత భక్తి తత్వ సంరంభమంతా ఆ ధ్వజస్తంభంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. పచ్చని చెట్ల మధ్య ప్రాకృతికంగా ఉంది ఆ ఆలయం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణిం అంటూ భక్తిగా మనం కీర్తించే మాతా దర్శనం అపురూపం, అపూర్వం, అనిర్వచనీయం. మాణిక్య వీణాం ముపలాలాయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసం అనే పలుకుల్ని గొర్రెల కాపరి నోట పలికించి అతనిని ఓ మహాకవిగా తీర్చిదిద్దిన తల్లి దివ్యమంగళ స్వరూప దర్శనం మన జన్మజన్మల పుణ్యఫలం. గర్భాలయంలో సర్వలంకార భూషిత అయిన చతుర్భుజ వీణాపాణి శారదాంబను కనులార దర్శించుకుని పునీతులమవుదాం. అదిగో అది ఆలయంలోని గర్భాలయం. ఆలయ పవిత్రతకు అది ప్రాణం వంటిది. ఆలయ శక్తికి అది మూలం వంటిది కూడా. అందుచేతనే ఆమెను త్రయీమూర్తయే నమః అన్నారు. ఆమె ముఖబింబాన్ని దర్శిస్తే వేరే వెన్నెలను చూడనవసరం లేదు. కళకళలాడే తెల్లని నిర్మలమైన విగ్రహం, నుదుట గుండ్రని సూర్యబింబం వంటి బొట్టు, అందమైన చక్కనైన ముక్కెర, నాలుగు వైపులకు వెలుగులు చిమ్మే ఆ దివ్యమంగళ విగ్రహం చూసి భక్తులు పునీతులవుతారు. ఆమె చతుర్భుజ సహితురాలు. ఒక చేతిలో చిలుక, మరొక చేతిలో కలశం, ఒకటి అభయహస్తం, మరొక చేత పుస్తకం. గర్భాలయాన్ని దర్శించుకున్న భక్తజనం అదే ప్రాంగణంలో కొలువైన మహిషాసురమర్దిని దర్శించుకుంటారు. లోకరక్షణార్థం ఆ తల్లి చేసిన దుష్ట సంహారం మహోగ్ర రూపిణిగా అవతరింపచేసింది. ఆ దుర్గాదేవి దర్శనం మనము చేసుకుందాం. శారదామాత దర్శనార్థం ఇక్కడకు వచ్చిన భక్తులకు సకల శుభంకరుడైన శంకరుడు కూడా దర్శనమిస్తాడు. సకల విఘ్ననాశకుడైన వినాయకుడిని కూడా దర్శించుకునే భాగ్యం ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు దక్కుతుంది. శారదావరణం అంటే సరస్వతి ఆవరణం. ఆ ఆవరణలో కొన్ని క్షణాలు లేదా కొన్ని దినాలు గడిపినా పుణ్యార్జన మరింతగా జరుగుతుంది. ఆమెకు ఒకవైపు శివలింగం, పాపాల నుండి మానవుల్ని
శారదాపీఠ ప్రాంగణంలో మనం ఇప్పుడు శ్రీ గణేశ్వర స్వామి వారిని దర్శించబోతున్నాం. ఓం ప్రథమంగా దర్శించుకోదగిన గుణపతి గణపతి. వినాయకుడంటే నాయకుడు లేనివాడని అర్థం. మనకి నాయకులుంటారు గాని వినాయకుడికి నాయకుడంటూ వేరే ఎవరూ ఉండరు. ఆయనకి ఆయనే నాయకుడు. హిందూ సనాతన భావ పరంపరను కాపాడి పునర్వైభవాన్ని నెలకొల్పటానికి ఆదిశంకరాచార్యుల వారు నడుం కట్టారు. భగవత్పాదులు శంకరాచార్యుల వారు తనదైన అద్వైత సిద్ధాంతాన్ని భరతభూమి నలుదిశలా వ్యాప్తి చేసిన పరమాత్ములు. ఆ శృంగేరి పీఠ స్థాపకుడి దివ్యమూర్తి ఇక్కడ దర్శనీయమై పూజలందుకుంటోంది. శారదాదేవి దివ్యమంగళ విగ్రహానికి అభిముఖంగా ఆదిశంకరాచార్యుల వారు పూజలందుకుంటున్నారు. ప్రపంచంలోని మహత్తరమైన అద్వైత తత్వానికి ఆయన ప్రవక్త. శంకర పీఠాలన్నీ తొలినాళ్లలో స్థాపించినది ఆయనే. 1961 జూలై 2వ తేదీన శ్రీ విద్యాతీర్థస్వామి వారిచే శంకరుల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నిర్మల రూపానికి, నిశ్చల ధ్యానానికి శంకరుల వారు పెట్టింది పేరు. లోక సంచారి అయిన పరమశివుడు ఎక్కడ కొలువైనా తన పరివార సమేతంగా ప్రత్యక్షమవుతారు. శారదాపీఠం ప్రాంగణంలో శివుని అర్ధనారీశ్వరి పార్వతి, శంకరుడు శిరస్సుపై ధరించి చరించిన గంగాదేవిలు కూడా భక్తులకు దర్శనమిస్తారు. శారదాదేవి ప్రాంగణంలో భక్తులు దర్శించవలసిన మరో దేవత గంగాదేవి. ఆమె శివపత్ని, జలదేవత. ప్రజలలో గల సుజలాం సుఫలాం మాటలను సార్థకపరచగల దేవత. ఇప్పుడు మనం పరమేశ్వరుని అర్ధాంగి పర్వతరాజ పుత్రిక పార్వతిని దర్శించుకుంటున్నాం. భక్తులు కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఆ అమ్మలగన్న అమ్మ దయామృతాన్ని తన కళ్ల ద్వారా చిందిస్తూ ఉంటుంది. శుభాలు కూర్చే శంకరునితో, ఆనందాలు చేకూర్చే నందులతో ఆమె కళ్యాణ దృష్టులు ప్రసరిస్తోంది. ఇదే ఆలయ లోగిలిలో కుమారస్వామి, రామలింగేశ్వర స్వామి, కోదండరామస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, నవగ్రహాది దేవతలు, ఇలా ఎందరో దేవదేవుళ్లు కొలువై ఉన్నారు. ఒకే చోట ఇంతమంది దేవుళ్లు దర్శనం లభించడం ఈ క్షేత్రానికి వచ్చిన తీర్థయాత్రికులు చేసుకున్న పుణ్యఫలం. ఆయన భక్తరత్నాలకు ఆశీస్సులు పలుకుతూ శారదా ప్రాంగణాన ఉన్నాడు. గంధాలు పూస్తున్నారు, అలంకరణలు చేస్తున్నారు. భక్తుల అభిష్టాలు తీర్చే కుమారస్వామి దివ్యమానస విలసితుడు. ఆయన రామలింగేశ్వరుడు. చూచి తరించండి. ఆయనకు క్షీరాభిషేకాలు చేస్తూ పరవశించడం భక్తులకు పరిపాటి. పాలుగారుతూన్న రామలింగేశ్వర స్వామి వారిని కళ్ళారా చూసి ఇళ్లకు వెళ్లేవారికి కోటి కోటి ఫలాలు వెంబడిస్తాయి. 1960 ఏప్రిల్ 28వ తేదీన గాయత్రీ పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ తీర్థ స్వామి వారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విష్ణుని అవతారం శ్రీరాముల వారు. భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండు ఆ రామస్వామి. ఇక్కడ సీతాలక్ష్మణ సమేతుడై ఉన్నాడు. అరుగో ఇటునటు ద్వారపాలకులు జయ విజయులు.
సీతారామ లక్ష్మణులు జగత్పాలకులు. 2004 మే 28న శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర నృసింహ భారతీ తీర్థస్వాముల వారు కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ స్థలాన్ని పునీతం చేశారు. ఇదిగో ఇప్పుడు మనం భక్తులు సులభంగా ప్రసన్నం చేసుకోదగిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శిస్తున్నాం. నల్లరాతి మూర్తి, వెండి తొడగులు నలుదిక్కులకు వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి. నమస్కరిస్తున్న ముద్రతో ఉన్న ఈ ఆంజనేయ స్వామి వారిని కొలిస్తే మనకు వినయాది సకల సంపదలు కలుగుతాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం అంటూ ప్రారంభించి దండకం చదివితే సర్వ భయాలు పటాపంచలవుతాయి. ఆయన పాదాల వద్ద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. విగ్రహం చిన్నదైనా విశ్వమంతా వ్యాపించగల మహామూర్తి ఆంజనేయ స్వామిది. నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. అంటే బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, భయరాహిత్యం, ఆరోగ్యం, మాటల్లో సైతం బలం, ఇవన్నీ హనుమన్నను ఆరాధిస్తే తప్పక కలుగుతాయి. కరుణ రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజుమన్. ఇందరు దైవాల అనుగ్రహాన్ని పొందజేసే గుంటూరు శ్రీ శారదాపీఠాన్ని, ఈ పుణ్యస్థలిని ఒక్కసారి కాదు పలుమార్లు దర్శించాలని భక్తులు అనుకోవడంలో, మధురానుభూతులు పొందడంలో ఆశ్చర్యమేముంది? రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి రైలు, రోడ్డు మార్గాలలో గుంటూరు చేరుకుని అక్కడి నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా గుంటూరు, విజయవాడ హైవే మార్గంలో ఉన్న శ్రీ శారదాపీఠాన్ని చేరుకోవచ్చు. గుంటూరు శ్రీ శృంగేరి పీఠ శారదాంబ దర్శనమంటే మనకు సకల జ్ఞానాల్ని ప్రసాదించిన మాతకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించడమే. ఆ తల్లి కరుణాకటాక్షాలు, ఆ ఆలయంలో కొలువైన సకల దేవదేవుళ్ల దివ్య దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.